పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని 5 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు పంపిస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండనుంది. ప్రాజెక్టుకు ప్రస్తుతం వస్తున్న వరద నీటి నిల్వకు అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ పులిచింతల ప్రాజెక్టు ప్రాంతం నుంచి అందిస్తారు. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ప్రస్తుతం పులిచింతల జలాశయానికి చేరుకుంటోంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండినటువంటి అవకాశం ఏర్పడింది. ఈ జలాశయం నిండుగా ఉన్న తరుణంలో అప్పుడు ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు కొట్టుకుపోయిన కారణంగా మరమ్మతుల కోసం అప్పట్లో ఈ జలాశయంలో ఉన్నటువంటి నీటి అంతా కూడా కిందికి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వర్షాలు సరిగా రాకపోవడం కావచ్చు, లేదా ఎగువ నుంచి వరద నీరు సరిగా రాని కారణంగా కూడా ఈ పులిచింతల జలాశయం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆ 16వ నెంబరు గేటు పెట్టడానికి కూడా దాదాపు 1.5-2 సంవత్సరాల సమయం తీసుకుంది ఆ గేటు పెట్టడం కోసం. దాంతో ప్రాజెక్టులో అప్పటి వరకు కూడా నీటిని నిల్వ చేసినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత ఆ గేటు అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా పులిచింతల జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టాలకు చేరుకున్నటువంటి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ నుంచి వస్తుంది. అలాగే ఈ పులిచింతల చుట్టుపక్కల అంటే క్యాచ్మెంట్ ఏరియా నుంచి మరొక 25,000 క్యూసెక్కులు అంటే ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి 2 రోజుల నుంచి ఆ వర్షాలకు సంబంధించినటువంటి నీరు అది కూడా పులిచింతల జలాశయానికి చేరుకుంటుంది. దాదాపు 3,25,000 క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం ఇక్కడికి పులిచింతల ప్రాజెక్టులోకి చేరుకుంటున్న తరుణంలో అధికారులు 5 గేట్లు ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఒక 10,000 క్యూసెక్కుల నీటిని పక్కనే ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్కుల నీటిని దానికోసం కేటాయించారు. మొత్తం ఇప్పుడు ఈ పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,10,000 క్యూసెక్కుల నీరు కృష్ణానదిలోకి వెళ్తుంది. ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజీకి వెళ్తుంది. దీంతో ఈ వరద వస్తుందంతో ప్రకాశం బ్యారేజీలో కూడా అక్కడ నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అక్కడ కూడా గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ పులిచింతల ప్రాజెక్టు వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్న తరుణంలో దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. ఆ మేరకు రెవెన్యూ శాఖ అధికారులు పోలీసుల ద్వారా ఈ నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న అధికార యంత్రం కావచ్చు ప్రజలకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పుడు నదిలో వరద మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్న తరుణంలో ఈ ప్రాంతంలో పడవలు కానీ బల్లకట్లు ఇవన్నీ కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ పులిచింతల జలాశయంలో 30 టీఎంసీల నీటిని ప్రస్తుతం అయితే ఇప్పుడైతే నిల్వ ఉంది. మరొక ఇంకొక 13 టీఎంసీల నీరు ఇక్కడ నిల్వ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం 43 టీఎంసీల నీటిని 40.77 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ చేయవచ్చు. అయితే 40 టీఎంసీల వరకు చేరుకున్న తర్వాత ఆ వచ్చేటువంటి వరద నీరంతని కూడా ఈ యథావిధిగా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 24 గేట్లు కూడా అంటే వరద ఎంత వస్తే దాన్ని బట్టేసి ఆ గేట్ల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం 5 గేట్లను మాత్రమే ఎత్తి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వస్తే వరద మరింతగా పెరిగితే కనుక తప్పనిసరిగా వచ్చే వరద నీరంతా కూడా కిందికి దిగువకు విడుదల చేస్తామని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వరద నీరు అలాగే ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం వాటన్నిటిని లెక్కించి ఆ మేరకు ఎన్ని గేట్లు ఎత్తాలనేది నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకొని ఆ నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఏవైనా పులిచింతల జలాశయం ఒక స్టోరేజీ ట్యాంకుగా ఉంటుంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరణ కోసం మాత్రమే ఈ ప్రాజెక్టును అప్పట్లో నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ 43.70 టీమ్స్ని ఇక్కడ నిల్చొని పెట్టడం ద్వారా అవసరమైనప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఇక్కడి నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటికి కూడా కొంత అవకాశం ఇచ్చేందుకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు నిండడం పట్లయితే ఈ స్థానిక ప్రజల్లో కావచ్చు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల్లో కావచ్చు ఒక సంతోషాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, పులిచింతల డ్యాం, పల్నాడు జిల్లా.